ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీ. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కార్తీ గారు. సార్ 30 రోజుల్లో దొబ్బేయండి ఈ దేశాన్ని విడిచేసి. ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారత కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ద్వారా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకున్న డెసిషన్ ఇది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఒక లెటర్ రాశారు. ఇక్కడ ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో, ఎవరైతే ఇతర దేశాల నుంచి ఇమిగ్రెంట్స్ ఉన్నారో, మన అవకాశాలను పొందుతూ మన నీరు తాగుతూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఏరివేయండి, ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించేసేయండి అని చెప్పేసి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అదే కాదు, చాలా కీలక విషయాలను కూడా పొందుపరిచారు. వాళ్ళ వల్ల మన యువతకు ఉపాధి పోతుందని, ఇక్కడ తిండి తీస్తూ ఇక్కడ దేశానికి ద్రోహం చేసే పని వాళ్ళు తలపెడుతున్నారనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారి కామెంట్? డెఫినెట్గా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో చాలా మంది ఉన్నా నేటి తరం రాజకీయాలకి పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారు. మనం అనేక సార్లు మనం చెప్పుకుంటాం, అతనికి పదవి మీద ఆకాంక్ష లేదు, డబ్బు సంపాదించాలని ఆలోచన లేదు, దేశం కోసం చేయాలని నిత్యం కష్టపడుతుంటాడు. అది మీకు తెలిసిన అంశం. అవును కదా. ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ప్రభుత్వంలో భాగమయ్యండి కూడా లెటర్ రాశాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. హ్యాట్సప్ చెప్పాలి, అంటే హ్యాట్సప్ చెప్పాలా. ఏది ఉన్నా కానీ మీ హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా పని చేయలేకపోతారు, ప్రజల్లో ఉన్నది ఇది, మీరు చేయలేకపోతే చెప్పండి, నేను చేస్తానన్నాడు. అవును. అంటే ఏంటి, స్వపక్షంలో విపక్షంలాగా స్వపక్షంలో తప్పులు జరిగిన లేవనెత్తే అంశంలో పవన్ కళ్యాణ్ నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టే ఒక తీర్పు ఇచ్చేసింది. అవును. రోహింగ్యాలు రూపంలో వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి శరణార్థులుగా వచ్చి ఇక్కడ జీవిస్తా అటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండే హక్కు లేదు, వెళ్ళిపోమన్నారు. అవును. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. అవును. కాబట్టి వేరే దేశాల నుంచి వచ్చి ఈ అంతర్భాగం అయిపోయి ఇక్కడ అశాంతి కలిగిస్తూ ఉంటే భారతదేశం ధర్మశాల కాదు అని చెప్పింది కదా. ధర్మసత్రం కాదు ఇది, ధర్మసత్రం కాదు. ఇప్పుడు ఆనాటి నుంచి ఈనాటికి మహాత్మా గాంధీ గారు ఒక చెంప చూపిస్తే ఒక చెంప కొడుతూ రెండో చెంప చూపించడానికి ఆ రోజులు కాదు ఇది. ఈ రోజు మహాత్మా గాంధీ గారు నిలబడినా ఆయన ఇంట్లో ఆ కుటుంబం కూడా ఆయన ఓట్లు వేసే పరిస్థితి కాదు ఇది. అవును. భగత్ సింగ్ స్ఫూర్తితో నడిచే ఈ దేశం ఇప్పుడు. అవును. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచనతో ముందుకెళ్తుంది. ఈ దేశం ఎప్పుడు లేని విధంగా లాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు 151 దేశాలు వెళ్ళాడు ఇప్పటివరకు ప్రధానమంత్రి మోదీ 10 సంవత్సరాల్లో. అనేక 194 దేశాలు ఏమో ఆల్మోస్ట్ గుర్తింపు పొందిన ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన 194 దేశాలు ఉంటే 151 దేశాలు ఈ రోజు వరకు ప్రధానమంత్రి మోదీ వెళ్ళాడంటే ఆయనకి సొంత ఇల్లు లేదు, సొంత కుటుంబం లేదు, ఈ దేశమే తన కుటుంబం అనుకున్నాడు. అటువంటి మోదీ గారి నాయకత్వంలో 3వసారి ప్రధానమంత్రి అయి దేశం బాగా ఉండే సమయంలో ఇది తట్టుకోలేక కాశ్మీర్లో 370 రద్దు చేస్తే అక్కడ యాత్రికులు పెరిగారు, టూరిజం పెరిగింది, స్విట్జర్లాండ్ అందాలు కాశ్మీర్లో ఉన్నాయి. అక్కడ వెళ్తే అమాయకులైన 26 మందిని పహల్గామ్లో చంపేశారంటే ఎంతవరకు సమంజసం? మరి అటువంటిప్పుడు సుప్రీంకోర్టు పర్ఫెక్ట్ గైడ్లైన్స్ ఇచ్చింది. అమిత్ షా గారు చెప్పారు, ఇమిగ్రెంట్స్ చెక్ చేయమన్నారు. హైదరాబాద్లో కూడా చాలా మంది పాకిస్తానీలు ఉన్నారు, పాకిస్తాన్ సానుభూతి పరులు ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్లో ఉండే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పని విధంగా మోదీ గారికి ఫస్ట్ రోజు ఆయన చెప్పాడు, ఈ ఉగ్రవాదానికి ఈ దేశంలో స్థానం లేదు. ఎవరైనా ఉగ్రవాదులని ప్రేరేపించే సెలబ్రిటీస్ ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పాడు. మోదీ గారికి 100% సపోర్ట్ అన్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పాడు చెప్పండి సార్? ఏ ఉప ముఖ్యమంత్రి అయినా చెప్పగలిగాడా? అంటే అతనికి దేశం మీద అతని భక్తి, దేశం ప్రజలు బాగుండాలనే కోరిక కాబట్టి పవన్ కళ్యాణ్ అంత ఓపెన్గా చెప్పగలిగాడు. అంతే కదండి. అదే సమయంలో మీరు డీజీపీకి రాసిన లెటర్లో కూడా రోహింగ్యాల రూపంలో చాలామంది ఇక్కడికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్తో పాటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఉండిపోయారు శరణార్థులుగా వచ్చి. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ఉండి ఇక్కడ పని చేసుకుంటా ఇక్కడ తిండి హ్యాపీగా ఉంటే పర్లా, దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు. ఓకేనా? అటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పటం ఒకటి. వీళ్ళ మాటను వీళ్ళు ఇక్కడికి వచ్చే మాటను మన యువతకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయి. ఉద్యోగ అవకాశాలు కోల్పోతే నిరుద్యోగత ఎక్కువ ఉంటుంది. నిరుద్యోగత ఎక్కువైందనుకో ఈ నక్సల్స్ అనే భావజాలంతో వెళ్ళే అవకాశం ఉంది. కనుక వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కాబట్టి మనం ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. విజయనగరంలో ఎందుకు మూలాలు వచ్చినాయి? అస్సాం నుంచి సిమ్ కార్డ్స్ ఏంటి? విజయనగరంలో కుర్రవాడు ఎందుకు పాకిస్తాన్కి చేరవేస్తున్నాడు? అక్కడి నుంచి సంగారెడ్డి ఏంటి? హైదరాబాద్లో పాటు పలు ప్రాంతాల్లో బాంబు బ్లాస్టింగ్ చేయాలనుకున్నారు. ఇవన్నీ కూడా బయటపడినాయి కదా. కాబట్టి ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. యువతని చెడు మార్గం వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. లాండ్ ఆర్డర్ క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎటువంటి ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నారో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేసేయండి, కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చేసేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏదైతే ఉందో, ఆ రోజు ఆయన పరిపాలన మీద నక్సల్స్ మెచ్చుకున్నారు. అవును. భూస్వామ్య
పెత్తందారి వ్యతిరేకంగా పోరాటమే నక్సల్స్ విధానం. అవును. అటువంటి నక్సల్స్కే ఈయన పరిపాలన పట్ల 13,336 గ్రామాల్లో ఆ రోజున గ్రామ సభలు పెట్టడం కావచ్చు, అవును. ఆ పంచాయతీలకి 400 పంచాయతీ 400 లక్షలు 4 కోట్లు ఇవ్వటం కావచ్చు, మన్యం గ్రామాల్లో పోయి మన్యం గ్రామాల్లో రోడ్లు వేపించడం కావచ్చు, 7 దశాబ్దాలు ఎవరైనా చేశారా సార్? మనమే చేసాం సార్. మావోయిస్టులు కూడా పవన్ కళ్యాణ్ అభినందిస్తూ లెటర్ రాశారన్న విషయాన్ని ఇప్పటికీ అది రికార్డు దాదాపు 14-15 లక్షల మంది చూశారు. అంటే నాయకుడు అంటే అలా ఉండాలి సార్. అవును. ఏ విషయాన్నున్నా ప్రజల పట్ల, దేశం పట్ల భక్తిని, ప్రజల పట్ల బాధ్యతని కలిగి ఉండేవాడే నాయకుడు. కరెక్ట్ చెప్పారు మీరు. ఏదో 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు రాజ్యాంగం రచిస్తే గొప్ప రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనం నడుస్తున్నాం. అవును. మన దేశాన్ని స్ఫూర్తిగా ఇతర దేశాలు తీసుకుంటున్నాయి. ఇటువంటి దేశంలో పుట్టేందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ఒక పౌరుడిగా ఆయన యాజ్ అ డిప్యూటీ సీఎం కాదు, యాజ్ 6 శాఖలకు మంత్రిగా కాదు, ఈ రోజు కూటమి అధికారంలో మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి కూడా ఆయన చూపించిన చొరవే. టీడీపీని కలపబట్టే కూటమి వచ్చింది. ఆ 19 సీట్లే కీలకమైనవి. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందంటే మోడీ గారు 3సారి ప్రధాని అయ్యారంటే కారణం తెలుగు ఎంపీలు. ఆయన పవన్ కాదు తుఫాన్ అన్నాడంటే. కాబట్టి దేశం పట్ల చిత్తశుద్ధితో ఆయనకు ఉంది, కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, డిటర్మినేషన్ ఉంది. ఆయన తెలుసు. కాబట్టి ఆయన రాసిన లెటర్ నిజంగా ఆయన ఎట్లయితే రాశాడో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు అదే స్పిరిట్తో పనిచేస్తే ఈ దేశానికి ఇంకేముంటుందండి. ప్రధానంగా సార్ హైదరాబాద్లో చాలామంది బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, రోహింగ్యాలు చాలామంది ఉన్నారు. అది నిజానికి హైదరాబాద్ సేఫ్టీకి చాలా ఇబ్బంది. వరల్డ్ క్లాస్ సిటీ, మన భారతదేశంలో గర్వించదగ్గ సిటీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా ఏరివేయాల్సిన అవసరం ఉందండి? డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ అండి. 116 దేశాల ప్రపంచ సుందరిమణులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. అవును. ఈ నెల 30 దాకా ప్రపంచ సుందరిమణులు పోటీలు జరుగుతున్నాయి. అవును. వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయం రామప్ప దేవాలయం చూపించాం, పోచంపల్లి చూపించాం, బతుకమ్మను చూపించాం, చార్మినార్ దగ్గర అందాలు చూపించాం, వాళ్ళందరికీ మన సంస్కృతిని చూపించాం. అదే సమయంలో మీరు అన్నట్టు ఇక్కడ స్లీపర్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి. అవును. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా హైదరాబాద్ మూలాలు. మొన్నొకడు దొరికాడు కూడా, దొరికాడు. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కూడా పెంచి పోషించకుండా, చూసి చూడనట్టుగా వదిలేయకుండా, ఎవరైతే పాకిస్తాన్ సానుభూతి పరులు ఉన్నారో, ఉగ్రవాద కార్యకలాపాలు పెంపొందించే వాళ్ళు ఉన్నారో, అది ఓల్డ్ సిటీ కావచ్చు, వాటెవర్ ఎక్కడ ఏ ప్లేస్ అయినా కావచ్చు, వాళ్ళని ఒక కంటి పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కార్యకలాపాలు తెలిస్తే నీకైనా నాకైనా, పోలీసులకు కావచ్చు, సంబంధించిన యంత్రాంగాన్ని తెలియజేస్తే వాళ్ళు చూసుకుంటారు. చూసి చూడనట్టుంటే రేపు మనకే ఆ బాంబు బ్లాస్టింగ్లో మనమే చనిపోవచ్చు. అవును. కాబట్టి దేశం ముఖ్యం అనే భావన ముఖ్యంగా యువతలో కలగజేయాలి సార్. అవును. ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు నేను కూడా జవానే అనుకుని ఫీల్ కావాలి, ఆ పని చేయాలి. అది ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేశ రక్షణ కోసం పనిచేస్తే మనం చనిపోతాం ఎప్పుడైనా బాంబు బ్లాస్టింగ్లో, లేకపోతే పిస్టల్స్ ఆ తోటాలకు బలేవాళ్ళని తెలుసు. కానీ తెలిసి కూడా ఎందుకు వెళ్తారంటే ఈ దేశం పట్ల ఆ చిత్తశుద్ధి, ఆ ప్రేమ. దేశం 3 జెండాలని కాపాడుకోవాలని ఆ జెండా కూడా రూపొందించింది ఎవరు? ఓ తెలుగు వ్యక్తి, పింగళి కదా. ఆ 3 రంగులు ఈరోజు రెపరెపలాడాలంటే, ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశం కంటే మనం ఏంటి సార్? అవును. ఈ దేశం కంటే మనం గొప్పలం కాదు కదా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే యువతని, వాళ్ళని దేశం గురించి తెలియజేయాలి. వాళ్ళకి పాఠ్యాంశాల్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏంటి తెలియజేయాలి. మొఘళ్ళు, తుగ్గలకులు, ఖిల్జీలు వాళ్ళు ఏం పీకారు అనేది మనం చదువుకునే హిస్టరీలో ఉంది. కానీ భగత్ సింగ్ ఏం చేశాడు, అవును, లేకపోతే శివాజీ కొడుకు ఎంత విరోచితమైన ప్రదర్శన ఈరోజు సినిమాలు చూసే దాకా తెలియలా. నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటి, ఇటువంటి వాళ్ళు చరిత్రలో చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ దేశ రక్షణ ఒక సిలబస్గా చేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ లాంటి దేశంలో ప్రతి ఒక్కడు పౌరుడు 2 సంవత్సరాలు సైన్యంలో పనిచేయాలా, తెలుసా మీకు? అవును. ఇజ్రాయెల్ సరౌండింగ్ అంతా ముస్లిం ఎప్పుడు పెలుస్తారో తెలియదు. ప్రతి ఒక్క ఇంట్లో బంకర్ ఉంటుంది, అధునాతనమైన టెక్నాలజీ ఉంటుంది. ఇజ్రాయెల్ని ఎవరు పీకలేరు పక్కనున్న. కాబట్టి ప్రతి ఒక్కడు దేశభక్తి, ఈ దేశ సైన్యంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కడు పుట్టినోడు అక్కడ 2 ఇయర్స్ సైన్యంలో చేయాలి. ఆ నిబంధన ఇక్కడ కూడా పెట్టాలా. ఈ దేశం పట్ల తెలియాలా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎంత కష్టపడుతుంది ఈ దేశం కోసం అనేది వాళ్ళకు కూడా తెలిస్తే, పౌరులకు కూడా, మన బిడ్డలకు కూడా, నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చెప్పాలా? వాళ్ళు ఏదో మన మీద తొగ్గలకులో కిలిజీలు వీళ్ళు కాదు. ఇక్కడ గొప్పగా దేశాన్ని పరిపాలించారు అల్లూరి సీతారామరాజు చరిత్ర చెప్పండి. ఈరోజు సోఫియా ఖురేషీ చరిత్ర చెప్పండి. అటువంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక అజిత్ కుమార్ దోవల్ పాకిస్తాన్ లాంటి దేశంలో అక్కడ గూఢచారిగా ఉండి 6 సంవత్సరాలు పనిచేసిన అటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు, ఏ స్వార్థం లేకుండా పనిచేసిన జయశంకర్ లాంటి వాళ్ళు ఈరోజు విదేశాంగ మంత్రి సార్. అమిత్ షా లాంటి వాళ్ళు ఈ దేశానికి హోంమంత్రి సార్. మనోహర్ పారికర్ గోవా
ఆయన S-400 రష్యా నుంచి తీసుకుంటే ఇంత డబ్బు ఎందుకు పెడుతున్నారని కాంగ్రెస్తో పాటు చాలామంది విమర్శించారు. S-400 కొనపోతే పరిస్థితి ఏంది మనకి? ఇప్పుడు S-500 కూడా తీసుకోబోతున్నాం. కాబట్టి గొప్ప దేశంలో పుట్టినందుకు, ఈ గాలి పీల్చుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, మన యువతని చెడు మార్గం లేకుండా చేయాలి అనేది మన ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్.